హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను శ్రీనివాస్ రెడ్డి పాలెం. ఈ వీడియోలో నేను మీకు కేసీ మహీంద్రా ఆల్ ఇండియా స్కాలర్షిప్ గురించి చెప్పబోతున్నాను. మహీంద్రా ఆల్ ఇండియా టాలెంట్ స్కాలర్షిప్స్ 2025 అంటారు దీన్ని. సో కేసీ మహీంద్రా ఎడ్యుకేషనల్ ట్రస్ట్ వాళ్ళైతే ఈ పర్టికులర్ స్కాలర్షిప్ ఆఫర్ చేస్తున్నారు. 2025కి ఈ పర్టికులర్ స్కాలర్షిప్ అప్లికేషన్ అనేది ఓపెన్ అయింది. సో ఇక్కడ లింక్ మనకు కనిపిస్తుంది. స్కాలర్షిప్ అప్లికేషన్ మహీంద్రా ఆల్ ఇండియా టాలెంట్ స్కాలర్షిప్ ఎంఏఐటిఎస్ అప్లికేషన్స్ ఓపెన్ లింక్ అయితే ఇక్కడ క్లిక్ చేయాల్సి ఉంటుంది. సో స్కాలర్షిప్ డీటెయిల్స్ ఇక్కడ ఉన్నాయి. మనకి ఈ కేసీ మహీంద్రా స్కాలర్షిప్ అనేది ఆ, ఈ పర్టికులర్ స్కాలర్షిప్ డిప్లొమా స్టూడెంట్స్కి ఇస్తున్నారు. సో ఇక్కడ డీటెయిల్గా చదువుతాను చూడండి. కేసీ మహీంద్రా ఎడ్యుకేషన్ ట్రస్ట్ ఎస్టాబ్లిష్ ది మహీంద్రా ఆల్ ఇండియా టాలెంట్ స్కాలర్షిప్ ఇన్ 1995. ది స్కాలర్షిప్ ఈజ్ awarded to students belonging to economically disadvantaged families అంటే ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ వాళ్ళకి who wish to pursue a job oriented diploma course at a recognized government polytechnic in India. సో గవర్నమెంట్ పాలిటెక్నిక్లో చదివే వాళ్ళకైతే ఈ పర్టికులర్ స్కాలర్షిప్ ఇస్తారు. ఓకే, గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్లో చదివే వాళ్ళకి తెలంగాణ కానీ ఏపీ కానీ ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడైనా సరే, సో వాళ్ళందరికీ కూడా ఈ పర్టికులర్ స్కాలర్షిప్ డిప్లొమా పర్సూ చేయడానికి అయితే ఇస్తున్నారు. దిస్ స్కాలర్షిప్ వాజ్ ఎస్టాబ్లిష్ టు ఎంకరేజ్ అండ్ సపోర్ట్ యంగ్ స్టూడెంట్స్ ఫ్రమ్ రూరల్ అండ్ అర్బన్ ఏరియాస్ టు పర్సూ జాబ్ ఓరియంటెడ్ డిప్లొమాస్ చేయడానికి. జాబ్ ఓరియంటెడ్ డిప్లొమా మన డిప్లొమా ప్రోగ్రామ్స్ అన్నీ కూడా జాబ్ ఓరియంటెడ్గానే ఉంటాయి. సో దానికి వీళ్ళైతే సపోర్ట్ ఇస్తామని చెప్తున్నారు. దిస్ ట్రస్ట్ అవార్డ్స్ ₹10,000 per annum to 550 students annually for a maximum period of 3 years. సో మనకి ఇయర్లీ ₹10,000 స్కాలర్షిప్ 550 స్టూడెంట్స్ ఆల్ ఓవర్ ఇండియా అయితే ఆఫర్ చేస్తామని చెప్తున్నారు. టిల్ డేట్ 12,940 స్టూడెంట్స్ హావ్ బీన్ అవార్డెడ్ ది స్కాలర్షిప్ అక్రాస్ ఇండియా. సో మన తెలంగాణ స్టేట్లో కూడా ఈ పర్టికులర్ స్కాలర్షిప్ అయితే ఆఫర్ చేయడం జరిగింది. నేను ఇంతకుముందు గవర్నమెంట్ పాలిటెక్నిక్ ఫర్ ఉమెన్ సికింద్రాబాద్లో వర్క్ చేస్తున్నప్పుడు కొంతమంది అమ్మాయిలు అయితే ఈ పర్టికులర్ స్కాలర్షిప్ అప్లై చేసుకొని వాళ్ళకైతే స్కాలర్షిప్ అమౌంట్ కూడా క్రెడిట్ అవ్వడం జరిగింది. ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి? క్యాండిడేట్ షుడ్ హ్యావ్ పాస్ ఎస్ఎస్సి ఆర్ హెచ్ఎస్సి ఆర్ ఈక్వలెంట్ ఎగ్జామినేషన్స్ ఇన్ ది 10th 12th స్టాండర్డ్ విత్ మోర్ దెన్ 60% మార్క్స్. 10th క్లాస్ 12th క్లాస్లో 60% మార్క్స్ తోటి వీళ్ళైతే పాస్ అయి ఉండాలి. ఇప్పుడు మనకి డిప్లొమా స్టూడెంట్స్ ఎస్ఎస్సి పాస్ అయి ఉంటారు. సో మన తెలంగాణ స్టేట్లో లేదా ఏపీ స్టేట్లో ఉన్న డిప్లొమా స్టూడెంట్స్ అయితే మినిమం 60% మార్క్స్ తోటి వీళ్ళు పాస్ అయి ఉంటే 10th క్లాస్లో వాళ్ళైతే ఈ పర్టికులర్ స్కాలర్షిప్ అప్లై చేసుకోవచ్చు. క్యాండిడేట్ షుడ్ హ్యావ్ సెక్యూర్డ్ అడ్మిషన్ ఇన్ ఏ గవర్నమెంట్ ఆర్ ఎనీ అదర్ రికగ్నైజ్డ్ పాలిటెక్నిక్ ఇన్స్టిట్యూట్ ఫర్ డిప్లొమా కోర్స్. సో గవర్నమెంట్ అయినా ఉండొచ్చు లేదా రికగ్నైజ్డ్ పాలిటెక్నిక్స్ అంటున్నారు. లైక్ మనకి టీకేఆర్ కాలేజ్ ఉంది, తర్వాత సంస్కృతి కాలేజ్ ఉంది, పాలిటెక్నిక్ కాలేజ్, ఇలాంటి వాటిలో. సో అన్ని రికగ్నైజ్డే ఉంటాయి కాబట్టి వీళ్ళు ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు. ఓన్లీ ఫస్ట్ ఇయర్ క్యాండిడేట్స్ ఆర్ ఎలిజిబుల్ టు అప్లై. ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ మాత్రమే, ఈ డిప్లొమా ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ మాత్రమే ఈ స్కాలర్షిప్కి అయితే అప్లై చేసుకోవచ్చు. క్యాండిడేట్ షుడ్ బిలాంగ్ టు ఏ ఫ్యామిలీ విత్ లో ఇయర్లీ ఇన్కమ్. సో ఇయర్లీ ఇన్కమ్ అనేది తక్కువగా ఉండాలి. అంటే ఫీజు రీంబర్స్మెంట్ వచ్చే స్టూడెంట్ అయితే సరిపోతుందండి. సో ఫీజు రీంబర్స్మెంట్ వచ్చిందంటే ఆబ్వియస్గా వాళ్ళకి ఇన్కమ్ అనేది తక్కువగా ఉంటుంది కాబట్టి వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు. ఓకే, ప్లీజ్ నోట్ ప్రిఫరెన్స్ విల్ బి గివెన్ టు గర్ల్స్ స్టూడెంట్స్, చిల్డ్రన్ ఫ్రమ్ లోయర్ ఇన్కమ్ గ్రూప్ ఫ్యామిలీస్, డిఫరెంట్లీ ఏబుల్డ్ చిల్డ్రన్ అండ్ చిల్డ్రన్ ఆఫ్ ఆర్మ్డ్ ఫోర్సెస్ పర్సనల్ ఆర్ అదర్ సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్. సో అమ్మాయిలకి తర్వాత ఇన్కమ్ తక్కువగా ఉన్న వాళ్ళు, అబ్బాయిలైనా అమ్మాయిలైనా సరే, డిఫరెంట్లీ ఏబుల్డ్ అంటే డిజేబుల్డ్ స్టూడెంట్స్, అలాగే మిలిటరీలోనే ఆర్మ్డ్ ఫోర్సెస్లో పనిచేసే వాళ్ళు ఎవరైనా కూడా వాళ్ళ పిల్లలు ఉంటే వాళ్ళైతే ఈ స్కాలర్షిప్కి అప్లై చేసుకోవడానికి అవకాశం ఇచ్చారు. అప్లికేషన్ ఫామ్ నీడ్స్ టు బి ఫిల్డ్ ఇన్ ఆన్లైన్ అండ్ ది డాక్యుమెంట్స్ రిక్వైర్డ్ షుడ్ ఆల్సో బి అప్లోడెడ్ వైల్ సబ్మిటింగ్ ది అప్లికేషన్ ఫామ్. సో ఆ డాక్యుమెంట్స్ కూడా మనం అప్లోడ్ చేయాలి. అలాగే ఆన్లైన్లోనే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఆన్లైన్లోనే సర్టిఫికేట్స్ ఏవైతే డాక్యుమెంట్స్ అడుగుతారో అవన్నీ కూడా ఆన్లైన్లో అప్లై చేయాలి. kindly download the list of documents required and keep soft copies of the same ready before accessing the application form. మరి ఏమేమి డాక్యుమెంట్స్ కావాలంటే మనకి ఇక్కడ లింక్ ఇచ్చారు. సో ఈ లింక్ అయితే క్లిక్ చేయాల్సి ఉంటుంది. ప్లీజ్ గో త్రూ ద లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్ రిక్వైర్డ్ టు బి అప్లోడెడ్ ఆన్ ద అప్లికేషన్ పోర్టల్. కైండ్లీ keep scanned copies of this document ready before applying the scholarship. Please note that if you are uploading scanned copies of the original document, then you do not need to self-attest the same. ఒరిజినల్ అప్లోడ్ చేస్తే మాత్రం అంటే మీ దగ్గర జిరాక్స్ కాపీస్ ఉంటే వాటిని అయితే అటెస్టేషన్ చేయించి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఒరిజినల్ కాపీస్ ఉంటే డైరెక్ట్గా వాటిని స్కాన్ చేసి అప్లోడ్ చేస్తే సరిపోతుంది. మరి ఈ డాక్యుమెంట్స్ ఏంటనేది తర్వాత చూద్దాము. ఇప్పుడు స్కాలర్షిప్ అప్లికేషన్ చేయడానికి డేట్స్ కూడా ఇచ్చారు. మనకి డేట్స్ ఆల్రెడీ ఓపెన్ అయినాయి. కానీ నోట్ దట్ ద డెడ్ లైన్ టు సబ్మిట్ అప్లికేషన్ ఫార్మ్ స్టూడెంట్స్ ఫార్మ్ కర్ణాటక నుంచి అయితే కర్ణాటక స్టేట్లో అయితే 17th August 2025 లాస్ట్ డేట్ ఉంది. ఏపీ అండ్ తెలంగాణ వాళ్ళకైతే 27th August. మనకి 13 రోజులు టైం ఉంది. వాళ్ళ వీడియో చూస్తే మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియో షేర్ చేసేయండి, సో దట్ వాళ్ళు ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు. ద లాస్ట్ డేట్ టు అప్లై ఫర్ ది స్టూడెంట్స్ ఫ్రమ్ అదర్ స్టేట్స్ ఇస్ 31st August 2025. సో ఆల్ ఓవర్ ఇండియా స్టూడెంట్స్కి అయితే 31st August వరకు ఇచ్చారు. బట్ ఏపీ తెలంగాణ వాళ్ళకైతే
మనకి 27th ఆగస్ట్ వరకే డెడ్‌లైన్ ఉంది. కర్ణాటక వాళ్ళకైతే 17th ఆగస్ట్ వరకు అవకాశం ఉంది అప్లై చేసుకోవడానికి. సో, మనకి డాక్యుమెంట్స్ ఏం కావాలి? డాక్యుమెంట్స్ రిక్వైర్డ్ అని చెప్పి ఇక్కడ ఇచ్చారు. లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్ రిక్వైర్డ్ ఫర్ ది మహీంద్రా ఆల్ ఇండియా టాలెంట్ స్కాలర్‌షిప్. డాక్యుమెంట్ నీడ్ టు బి నేమ్డ్ యాస్ పర్ ది ఎగ్జాంపుల్ షోన్ ఇన్ ద లిస్ట్. సో, నేము ఈ పర్టిక్యులర్ డాక్యుమెంట్స్ ఏవైతే మీరు అప్లోడ్ చేస్తారో అవన్నీ మీ ఫస్ట్ నేమ్ అంటే మీ పేరు, తర్వాత అండర్ స్కోర్ మీ సర్‌నేము, దాని తర్వాత అండర్ స్కోర్ ఏ డాక్యుమెంట్ మీరు అప్లోడ్ చేస్తున్నారో దాని పేరు పెట్టాలి. సో, ప్రతిదానికి కూడా అలాగే ఉంది. ప్రూఫ్ ఆఫ్ అడ్మిషన్ ఫ్రమ్ పాలిటెక్నిక్ వేర్ అడ్మిషన్ హాస్ బీన్ సెక్యూర్డ్. సో, అడ్మిషన్ అంటే అలాట్‌మెంట్ ఆర్డర్. ఇప్పుడు మనకి ఏపీ, తెలంగాణ వాళ్ళకైతే అలాట్‌మెంట్ ఆర్డర్ ఉంటది. సో, అలాట్‌మెంట్ ఆర్డర్, అడ్మిషన్ లెటర్ అన్నా, అలాట్‌మెంట్ ఆర్డర్ అన్నా సేమ్. ఫీ రిసిప్ట్, బోనాఫైడ్ స్టూడెంట్ సర్టిఫికేట్ వీటిని మీరు అప్లోడ్ చేయాలి ప్రూఫ్ ఆఫ్ అడ్మిషన్ కోసం. సో, దాన్ని ఎట్లా పెట్టాలి? ఫైల్‌ను సేవ్ చేసేటప్పుడు అయితే మీ పేరు అండర్ స్కోర్ మీ సర్నేము అంటే మీ ఇంటి పేరు అండర్ స్కోర్ మీరేం డాక్యుమెంట్ అంటే ఇప్పుడు సపోజ్ అడ్మిషన్ లెటర్ అయితే అడ్మిషన్ లెటర్, ఫీ రిసిప్ట్ అయితే ఫీ రిసిప్ట్, బోనాఫైడ్ స్టూడెంట్ సర్టిఫికేట్ అయితే బోనాఫైడ్ స్టూడెంట్ సర్టిఫికేట్, బోనాఫైడ్ స్టూడెంట్ సర్టిఫికేట్ ఎట్లా అయితే స్టడీ సర్టిఫికేట్ అయితే స్టడీ సర్టిఫికేట్ సంథింగ్ ఏదైతే ఉంటే అలాగా మీరు ఇప్పుడు వీటిని అయితే ఫైల్స్ సేవ్ చేసి పెట్టుకోవాలి. యువర్ నేమ్ ఈజ్ ఎగ్జాంపుల్ ఇచ్చాడు, రాకేష్ కుమార్ పేరు అయితే మీ పేరు రాకేష్ అండర్ స్కోర్ కుమార్ అండర్ స్కోర్ అడ్మిట్ లెటర్ బిఫోర్ అప్లోడింగ్. ఇలా మనము డాక్యుమెంట్స్ అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. టెస్టిమోనియల్ రికమెండేషన్ లెటర్ ఫ్రమ్ ఎనీ ఆఫ్ ది టూ రిఫరెన్సెస్, టీచరు ఎంప్లాయరు. ఇక్కడ టీచరు ఎంప్లాయర్ అంటే ఇప్పుడు సపోజ్ మనకి స్టూడెంట్ అప్లై చేస్తున్నాడు కాబట్టి టీచర్ రికమెండేషన్ పెట్టాల్సి ఉంటుంది. సో, మీ రికమెండేషన్ అంటే మీ గురించి స్టూడెంట్కి ఈ పర్టికులర్ స్కాలర్షిప్ ఎందుకు అవసరము అనేది టీచర్ నుంచి రికమెండేషన్ లెటర్ అనేది మీరు తీసుకోవాల్సి ఉంటుంది. తీసుకున్న లెటర్ని మీరు అప్లోడ్ చేయాలి. ఎగ్జాంపుల్ ఎలా అంటే ఫస్ట్ నేమ్ అండర్ స్కోర్ లాస్ట్ నేమ్ అండర్ స్కోర్ రికమెండేషన్. సో, రాకేష్ అండర్ స్కోర్ కుమార్ అండర్ స్కోర్ రికమెండేషన్ ఇలా పెట్టేసి మీరు అప్లోడ్ చేయాలి. టెస్టిమోనియల్ ఎలా రాయాలి ఏంటనేది మీరు కాలేజీలో మీ ఫ్యాకల్టీని అడిగి, మీ ఇంగ్లీష్ టీచర్స్ని అడిగి, లేదా మీ స్కూల్లో ఎవరైనా ఇంగ్లీష్ టీచర్స్ అలాంటి వాళ్ళు ఉంటే వాళ్ళతోటి మీరు టెస్టిమోనియల్ లైక్ మనకి గూగుల్లో కూడా కొట్టితే సరిపోతుంది. సపోజ్ చూద్దాం, టెస్టిమోనియల్ ఫర్ స్కాలర్షిప్ రికమెండేషన్ అని కొడదాం. సో, సంథింగ్ మనకు ఒక ఫార్మాట్ అయితే వస్తుంది. సో, నెట్లో ఎంత ఎవ్రీథింగ్ ఉంటుంది కాబట్టి స్కాలర్షిప్ టెస్టిమోనియల్స్ డాక్యుమెంట్ అని పెడదాం. ఇలా వచ్చింది చూడండి. సో, ఇలా మనకి ఇవి లెటర్స్ చూస్ చేసుకొని టెంప్లెట్ ప్రకారం మీరు రాసుకుంటే సరిపోతుంది. ఓకే. సో, ఇది ఒకసారి మీరు అనలైజ్ చేసుకోండి. ఇలా ఇచ్చాడు చూడండి ఇలా. సో, దీని ప్రకారం మీరు రాసుకుంటే సరిపోతుంది. ఓకే. మీకు అవసరమైతే మీరు కావాలంటే అడగండి. మీకు ప్రకారం నేను హెల్ప్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. సో, టెస్టిమోనియల్ తర్వాత ఏ షార్ట్ స్టేట్మెంట్ యాజ్ టు యువర్ జనరల్ ఆప్టిట్యూడ్ అండ్ ఇంట్రెస్ట్, ది టైప్ ఆఫ్ వొకేషన్ యూ వుడ్ లైక్ టు పర్స్యూ అండ్ యువర్ అంబిషన్స్ అండ్ ఆస్పిరేషన్స్ ఇన్ లైఫ్. సో, ఇదైతే సింపుల్గా చెప్పాలంటే మీ కెరీర్ గోల్స్ ఏంటి, మీ ఆస్పిరేషన్స్ ఏంటి, మీరు ప్రజెంట్ ఏం కోర్స్ చేస్తున్నారు, ఓకే, దాంట్లో మీరు ఎలా షైన్ అవ్వాలనుకుంటున్నారు, ఫ్యూచర్లో మీరు ఎలా సెటిల్ అవ్వాలనుకుంటున్నారు, దాని గురించి అయితే షార్ట్ ఎస్సే అడుగుతున్నాడు. యువర్ నేమ్ దాన్ని కూడా మనం నేము ఫస్ట్ నేమ్ అండర్ స్కోర్ లాస్ట్ నేమ్ అండర్ స్కోర్ స్టేట్మెంట్ బిఫోర్ అప్లోడ్ చేయాలి. ఇలా సేవ్ చేసుకుని దాన్ని అయితే అప్లోడ్ చేయాలి. ఇక దీని తర్వాత 10th క్లాస్ మార్క్ షీట్ అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇది కూడా సేమ్ ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ 10th. కాపీ ఆఫ్ మార్క్ షీట్ ఆఫ్ స్టూడెంట్ స్టడీ 12th క్లాస్, ఇది 12th స్టూడెంట్స్కి అయితే ఇది అప్లోడ్ చేయాలి. మన డిప్లొమా స్టూడెంట్స్ ఫస్ట్ ఇయర్ వాళ్ళకైతే ఇది అవసరం లేదు, 10th కంప్లీట్ చేసి ఉంటారు కాబట్టి ఇది అవసరం లేదు. ఫ్యామిలీ ఇన్కమ్ సర్టిఫికేట్ కాపీ ఆర్ ప్రూఫ్ ఆఫ్ ఇన్కమ్, ఫ్యామిలీ ఇన్కమ్ సర్టిఫికేట్ కాపీ ఆర్ ప్రూఫ్ ఆఫ్ ఇన్కమ్ సర్టిఫికేట్ అనమాట. సింపుల్గా చెప్పాలంటే మీ ఇన్కమ్ సర్టిఫికేట్ ఇక్కడ అప్లోడ్ చేయమంటున్నాడు. సో, ఈ ఇన్కమ్ సర్టిఫికేట్ కూడా ఫస్ట్ నేమ్ అండర్ స్కోర్ లాస్ట్ నేమ్ అండర్ స్కోర్ ఇన్కమ్ అని చెప్పేసి మీరైతే సేవ్ చేసుకుని తర్వాత అప్లోడ్ చేయాలి. కాపీ ఆఫ్ ఫస్ట్ పేజ్ ఆఫ్ పాస్బుక్ ఆర్ క్యాన్సల్ చెక్. సో, చాలా మంది స్టూడెంట్స్కి అయితే పాస్బుక్ ఉండి ఉండొచ్చు. సో, పాస్బుక్ ఉంటుంది కాబట్టి ఆ పాస్బుక్ అప్లోడ్ చేయండి. ఫస్ట్ నేమ్ అండర్ స్కోర్ లాస్ట్ నేమ్ అండర్ స్కోర్ బ్యాంక్. క్యాన్సల్ చెక్ అంటే మీకు చెక్ బుక్ ఉంటే ఆ క్యాన్సల్డ్ చెక్ మీద డయాగ్నల్గా ఒక యారో మార్క్ కొట్టేసి క్యాన్సల్డ్ అని చెప్పి రాయాల్సి ఉంటుంది. సో, దాన్ని అయితే మీరు స్కాన్ చేసి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. దీన్ని కూడా మీ ఫస్ట్ నేము లాస్ట్ నేము బ్యాంక్ ఇలా అండర్ స్కోర్స్ పెట్టేసి అప్లోడ్ చేయండి. ఆధార్ కార్డ్ కాపీ కూడా మీరైతే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో, దీస్ ఆర్ ద డాక్యుమెంట్స్. ఈ డాక్యుమెంట్ ఆధార్ కార్డు కూడా ఫస్ట్ నేము లాస్ట్ నేము ఆధార్ వీటిని పెట్టేసి మీరైతే 8 డాక్యుమెంట్స్లో 7 డాక్యుమెంట్స్ మ్యాండేటరీ. ఎందుకంటే ఈ 12th స్టాండర్డ్ అనేది డిప్లొమా ఫస్ట్ ఇయర్ వాళ్ళకు ఉంటుంది కాబట్టి మిగతా అన్ని కూడా మ్యాండేటరీగా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో, వీటిని అయితే ముందుగా మీరు ప్రిపేర్ చేసుకొని తర్వాత ఇక్కడ చెప్పినట్టు వాటిని సేవ్ చేసుకొని తర్వాత మీరు అప్లికేషన్ లింక్ స్టార్ట్ చేయండి. సో, అప్లికేషన్ ప్రాసెస్ చేయాలంటే మనకి వెబ్సైట్ కూడా ఇవ్వడం జరిగింది. సో, క్లిక్ హియర్ టు అప్లై అని చెప్పి ఇక్కడ లింక్ కనిపిస్తుంది కదా. సో, దీని అయితే మనం క్లిక్ చేయాల్సి ఉంటుంది. సో, ఇలా క్లిక్ చేసినప్పుడు మనకి వెబ్సైట్ ఓపెన్ వస్తుంది.
వెబ్సైట్ ఓపెన్ అయినప్పుడు మీరైతే ఆల్రెడీ రిజిస్ట్రేషన్ చేసుకొని ఉంటే మీరు డైరెక్ట్గా అప్లై చేయవచ్చు. మరి ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. రిజిస్టర్ యువర్ అకౌంట్ టు గెట్ స్టార్టెడ్. సో ఇప్పుడు రిజిస్ట్రేషన్ చేయాలంటే మీ ఫస్ట్ నేము లాస్ట్ నేము డీటెయిల్స్ అడుగుతున్నాడు కదా. సో ఫుల్ నేమ్ అంటే మీ పేరు ఫుల్గా యాజ్ టీజ్గా ఇవ్వండి. సో నేనైతే నా పేరు ఇస్తున్నాను ఇక్కడ. ఈమెయిల్ ఐడి అడుగుతున్నాడు. సో నా ఈమెయిల్ ఐడి ఇస్తున్నా. ఇది ఇలా మీరు కూడా ట్రై చేయండి. సో వీడియో చూస్తూ వెంటనే క్రియేట్ చేసుకోండి. ఇక్కడ మనకి పాస్వర్డ్ ఫార్మేట్ కూడా అడుగుతున్నాడు. సో ఇక్కడ మనకు మినిమం అప్పర్ కేస్ కావాలి. మినిమం అప్పర్ కేస్. సో కన్ఫర్మ్ పాస్వర్డ్ అంటున్నాడు. క్రియేట్ అకౌంట్ కొట్టేయండి. ప్లీజ్ వెరిఫై బై క్లికింగ్ ఆన్ ద లింక్ విచ్ హ్యాస్ బీన్ సెండ్ టు యువర్ రిజిస్టర్ ఈమెయిల్ ఐడి. సో రిజిస్టర్ ఈమెయిల్ ఐడి పంపించిన దాని లింక్ను క్లిక్ చేసేసి అయితే వెరిఫై చేయమంటున్నాడు. సో మనం ముందుగా అయితే ఈమెయిల్ ఐడి ఓపెన్ చేయాలి. ఇప్పుడు సపోజ్ మనకైతే ఇంకా మెయిల్ రాలేదు, మరి స్పామ్లో వెళ్ళినాం చూద్దాం. రాలేదు. ఓకే. సో ఇప్పుడు ఇది వచ్చేదాకా అయితే వెయిట్ చేయాల్సి ఉంటుంది. రైట్, వచ్చేసింది వెరిఫికేషన్ ఈమెయిల్. సో ఇది లింక్. సో దీన్ని క్లిక్ చేశాను. క్లిక్ హియర్ టు లాగిన్. సో లాగిన్ అయిపోతుంది. ఇప్పుడు వెరిఫై అయింది. ఇప్పుడు లాగిన్ సైన్ ఇన్ క్లిక్ చేసేసి అప్లై నో బటన్ క్లిక్ చేయాలి. అప్లై చేసుకోవచ్చు. సో ఇక్కడ ఏమేమి డీటెయిల్స్ అడిగాడు అవన్నీ కూడా ఎంటర్ చేసుకుంటూ 1 by 1 మనం అప్లికేషన్ అయితే కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. ఈమెయిల్ ఐడి వచ్చింది, జెండర్, ఏజ్. సో డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేస్తే ఆటోమేటిక్గా ఏజ్ వచ్చేస్తుంది మోస్ట్లీ. సో మనకి నేను తప్పుడు డేట్ ఆఫ్ బర్త్ ఇది ఇవ్వాల్సి వస్తుంది. ఎందుకంటే నాకు ఇప్పుడు ఈ స్కాలర్షిప్ అప్లై చేయాలంటే నాకు ఏజ్ లిమిట్ కూడా ఉంది కాబట్టి, సో దాని ప్రకారం వచ్చేటట్టు ఏదో ఒక డేటు చేయాల్సి ఉంటుంది. సో ఇప్పుడు నేను ఇది ఏజ్ ఎంటర్ చేశాను. ఫోన్ నెంబర్. సో ఆధార్ నెంబర్ కూడా అడుగుతున్నాడు. ఇక్కడ ఆధార్ కార్డ్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. రైట్. తర్వాత పర్మనెంట్ అడ్రస్ అంటున్నాడు. సో ఆంధ్రప్రదేశ్ వాళ్ళైనా తెలంగాణ వాళ్ళైనా ఎవరైనా అప్లై చేసుకోవచ్చు కాబట్టి నేనైతే నా డీటెయిల్స్ ఎంటర్ చేసేస్తున్నా. నిజామాబాద్. పిన్ కోడ్ అడుగుతున్నారు. సో నేనైతే డమ్మీ డేటా ఎంటర్ చేస్తాను, అంతే కదా. కరెంట్ అడ్రస్ సేమ్ అని చెప్పాను. సేవ్ అండ్ నెక్స్ట్ అంటున్నా. ప్లీజ్ ఫిల్ అవుట్ దిస్ ఫీల్డ్. ఓకే. మేల్ ఫీమేల్ అడుగుతున్నాడు. సేవ్. అంటే 12 డిజిట్ ఆధార్ నెంబర్. ఆధార్ నెంబర్ అంటున్నారు. సో ప్రొఫైల్ ఇమేజ్ ఒకటి ఉంది. సరే, ప్రొఫైల్ ఇమేజ్ కూడా అయితే పెడతాను. సేవ్ అండ్ నెక్స్ట్. ఓకే. అప్లికేషన్ ఐడి, స్టేటస్, స్టార్ట్, ఆప్షన్ వ్యూ అంటున్నాడు. ఇక్కడ పర్సనల్ డీటెయిల్స్ సెక్షన్ కంప్లీట్ అయింది. నెక్స్ట్ ఫ్యామిలీ డీటెయిల్స్ అడుగుతున్నాడు. సో ఫాదర్ నేమ్ ఏదైతే అది, లెవెల్ ఆఫ్ ఎడ్యుకేషన్, సో ఇల్లిటరేట్ పెట్టేస్తున్నాను. కాంటాక్ట్ నెంబర్, సమ్ నెంబర్. ఇక్కడ మీకు తగ్గట్టుగా మీరు పెట్టాల్సి ఉంటుంది. సో ఏదైతే అది మీరు పెట్టండి. నో. సేవ్ అండ్ నెక్స్ట్. అడ్రస్, ఇన్కమ్ పర్ ఇయర్ అడుగుతున్నాడు. అడ్రస్. సో సేవ్ అండ్ నెక్స్ట్ కొట్టేస్తాను. ఓకే. ఫాదర్ డీటెయిల్స్ అయిపోయింది. మదర్ డీటెయిల్స్ అడుగుతున్నాడు.
సో ఇలా చూసుకుంటూ మీరైతే సింపుల్గా అప్లై చేసేసుకోవచ్చు. నేనైతే డమ్మీ పెడుతున్నా. లెవెల్ ఆఫ్ ఎడ్యుకేషన్, లిటరేట్, ఆక్యుపేషన్, టెస్ట్, నో. సో డమ్మీ డేటా ఎంటర్ చేసేస్తున్నాను మీకు ఈజీగా అప్లై చేయడానికి కోసం. సో సేవ్ అండ్ నెక్స్ట్. సో తర్వాత మనకి నెంబర్ ఆఫ్ ఫ్యామిలీ మెంబర్స్ ఇవన్నీ కూడా ఏం ఎంటర్ చేయట్లేదు. మీ ఇంట్లో ఎంతమంది ఉన్నారో దాన్ని చూసుకొని మీ నెంబర్స్ ఎంటర్ చేయండి. బ్రదర్స్ ఎంత, సిస్టర్స్ ఎంత అని అడుగుతున్నాడు. యాజ్ ఎనీవన్ ఎల్స్ ఇన్ యువర్ ఫ్యామిలీ రిసీవ్డ్ ది మహీంద్రా ఆల్ ఇండియా టాలెంట్ స్కాలర్షిప్. ఎవరికైనా వచ్చి ఉంటే ఎస్ పెట్టేయండి, లేదంటే నో పెట్టేయండి. ఆర్ ఏ వార్డ్ ఆఫ్ సర్వింగ్ రిటైర్డ్ పర్సన్స్ ఆఫ్ ఇండియన్ ఆర్మ్డ్ ఫోర్సెస్ ఆర్ సెంట్రల్ ఆర్మ్డ్ ఫోర్సెస్. ఎస్ అయితే ఎస్ పెట్టండి, నో అంటే నో పెట్టి. దీని మీనింగ్ ఏంటంటే మిలిటరీలో పనిచేస్తున్న వాళ్ళు, ఆర్మ్డ్ ఫోర్సెస్లో పనిచేస్తున్న వాళ్ళు అయితే ఎస్ పెట్టండి, లేదంటే నో పెట్టండి. ఎనీ అదర్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఏమైనా ఉందా అంటే లేదు. ఓకే. తర్వాత ఇన్కమ్ ప్రూఫ్ అడుగుతున్నారు. ఇన్కమ్ ప్రూఫ్ కోసం అయితే ఇన్కమ్ ప్రూఫ్ సర్టిఫికేట్ మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఓకే. సో నెక్స్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్ ఇవన్నీ కూడా స్కాన్ చేసుకొని అప్లోడ్ చేసుకోవాలి. సో నెక్స్ట్ మీకు 10th క్లాస్ మార్క్స్ అడుగుతున్నాడు. బోర్డు. సో మీ బోర్డు ఇక్కడ చూసుకొని బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ ఏది ఉంటే అది. బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ తెలంగాణ అని పెట్టేశాము. సో ఇయర్ ఆఫ్ కంప్లీషన్ మీకు ఇయర్ 2025 అవుతుంది కదా. సో మీ జీపీఏ ఎంత వచ్చింది అని అడుగుతున్నాడు. జీపీఏ స్కేల్ రిపోర్టింగ్. సో రిపోర్ట్ స్కేల్ అండర్ 1 to 10. మీరు మామూలుగా జీపీఏ ఎంతకి మీకు ఎంత వచ్చింది. 7.8 అని పెట్టారనుకోండి. పర్సెంటేజ్ ఆఫ్ మార్క్స్ కూడా మీకు వచ్చింటాయి కదా. ఇయర్ మనకు పర్సెంటేజ్ ఆఫ్ మార్క్స్ కూడా ఇచ్చారు. సో ఆ మార్క్స్ కూడా వేసేయండి. తర్వాత మీకు 10th క్లాస్ మార్క్ షీట్. సో 10th క్లాస్ మార్క్ షీట్ అడుగుతున్నాడు. సో దాన్ని అప్లోడ్ చేయండి. ఓకే. నేనైతే ఏదో ఒకటి డమ్మీ డేటా పెట్టేస్తున్నాను. అప్లోడ్ అయిపోయింది. సేవ్ అండ్ నెక్స్ట్. ఓకే. దీని తర్వాత మీకు 12th క్లాస్ మార్క్ షీట్ అయితే ఏముండదు. పాలిటెక్నిక్. సో నేమ్ ఆఫ్ ది పాలిటెక్నిక్. ఇఫ్ యువర్ పాలిటెక్నిక్ నేమ్ ఈజ్ నాట్ ఇన్ ది లిస్ట్. సో మీకు ఇక్కడ చూడండి మనకి చాలా పాలిటెక్నిక్స్ ఉన్నాయి. ఇప్పుడు గవర్నమెంట్ పాలిటెక్నిక్ గద్వాల్ అనుకోండి. గవర్నమెంట్ పాలిటెక్నిక్ గద్వాల్ అనుకోండి. గద్వాల్ ఉంది చూడండి. గద్వాల్ పాలిటెక్నిక్ ఉంది. సో ఈమెయిల్ ఐడి అవుతుంది పాలిటెక్నిక్ అంటున్నాడు. జీపీటీ గద్వాల్. మీ కాలేజ్ పాలిటెక్నిక్ ఈమెయిల్ ఐడి మీరు మీ కన్సర్న్ ఫ్యాకల్టీ హెచ్ఓడిని అడిగితే వాళ్ళు చెప్తారు. కాంటాక్ట్ నెంబర్ ఆఫ్ పాలిటెక్నిక్. సో నెంబర్ ఏమీ అవసరం లేదు. సో ఇది ఎక్కడ ఉంది ఏందనేది అడ్రస్ అడుగుతున్నాడు. గోన్పాడ్, గద్వాల్. కరెక్ట్గా అడ్రస్ మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ప్లీజ్ సెలెక్ట్ ది అప్రోప్రియేట్ రెస్పాన్స్. ఐఎమ్ ఏ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్. ఐ హ్యావ్ రిసీవ్ డైరెక్ట్ అడ్మిషన్ ఇన్ ది సెకండ్ ఇయర్. ఐ హ్యావ్ కంప్లీటెడ్ మై ఫస్ట్ ఇయర్ అండ్ ఐఎమ్ నౌ స్టడీయింగ్ ఇన్ ది సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్. సో మీకు ఏది అప్రోప్రియేట్ అది పెట్టేసేయండి. ప్రపోజ్డ్ కోర్స్ ఆఫ్ స్టడీ మీరు ఏ బ్రాంచ్ అవుతున్నారో ఇక్కడ చూసుకొని మీరు చేసేస్తే సరిపోతుంది. కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ సిఎస్సి వాళ్ళైతే కోర్స్ డ్యూరేషన్ 3 years. అండ్ ఇఫ్ యువర్ ప్రపోజ్డ్ కోర్స్ ఆఫ్ స్టడీస్ నాట్, ఒకవేళ లేకపోతే ఇక్కడ దీనికి మెయిల్ చేయమని చెప్తున్నాడు. సో వాళ్ళు యాడ్ చేస్తారు. టోటల్ కాలేజ్ ఫీ పర్ ఇయర్. సో మీకు కాలేజ్ ఫీజు ఎంత వస్తుంది ఏందనేది మీరు చూసుకొని అప్రోప్రియేట్గా వేసుకోండి. 5080 ఇంటూ పర్ ఇయర్ 5080 కదా మీ స్కాలర్షిప్. అదే కాలేజ్ ఫీజు 5080 ప్లస్ మనకి 1000 రూపీస్ కూడా ఉంది. సో 6080 వేసుకోండి. 6180 అండి. ఎందుకంటే మీకు కాలేజ్ ఫీజు 5080తో పాటు తర్వాత మీకు పిఎండిఎఫ్ అని చెప్పి ఒకటి తీసుకుంటారు మనకి తెలంగాణ స్టేట్లో అయితే. అలాగే హరిత నిధి అని చెప్పి ఒక 100 కూడా తీసుకుంటారు. సో ఎక్కడ ఎలా ఉంటే దాని ప్రకారం మీ కాలేజ్ ఫీజు అలాట్మెంట్ ఆర్డర్లో ఉన్నట్టు ప్రకారం మీరు ఎంటర్ చేయండి. విల్ యూ బి లివింగ్ ఇన్ ఏ హాస్టల్. హాస్టల్లో ఉంటే ఎస్ పెట్టేయండి, లేకపోతే నో పెట్టేయండి. సో ప్రజెంట్ అయితే నేను నో అని పెడుతున్నా. ట్రావెలింగ్ కాస్ట్ ఫ్రమ్ హోమ్ టు కాలేజ్ పర్ మంత్. సో మీకు 1000 2000 3000 ఎంత అవుతుందో అంత పెట్టేసేయండి. ఫస్ట్ ఇయర్ డిప్లొమా కోర్స్ స్టార్టెడ్ ఫ్రమ్ మీకు ఎప్పుడు స్టార్ట్ అయింది. సపోజ్ మీకు అడ్మిషన్స్ మన 5th అడ్మిషన్స్, స్పాట్ అడ్మిషన్స్ మనకి 7th రోజున అయినాయి. సో అప్పటి నుంచి మీకు అడ్మిషన్ స్టార్ట్ అయ్యి ఉంటే 7th ఆగస్ట్ పెట్టేయండి. దీనికి ఎవరైనా కూడా ఎలిజిబుల్ అండి. స్పాట్ అడ్మిషన్ క్యాండిడేట్ కూడా ఎలిజిబుల్ అవుతారు. ఎంట్రన్స్ ఎగ్జామ్ ర్యాంక్ ఫర్ పాలిటెక్నిక్ అడ్మిషన్. సో మీకు ఎంత ర్యాంక్ వచ్చింది. సపోజ్ మీకు 10,000 వచ్చింటే మీరు 10,000 పెట్టేసేయండి. మీకు ఇక్కడ రిఫరెన్సెస్ కూడా అడుగుతున్నారు. సో సపోజ్ ఇది నా స్టూడెంట్ అనుకుంటే నా పేరు ఇచ్చేయండి. సో రిఫరెన్స్ నెంబర్ నా మొబైల్ నెంబర్ ఇవ్వాలి. సో మీ మొబైల్ నెంబర్, మీ పేరెంట్, మీ టీచర్ నెంబర్ సింపుల్గా. ఓకే. ఇక్కడ తర్వాత మన భరత్ సార్ ఉన్నాడు కదా, భరత్ సార్ నెంబర్ ఇద్దాం. ఓకే. భరత్ కుమార్ మనకి ఇక్కడ గద్వాల్లోనే హెచ్ఓడి సార్ కదా. సో ఆయన నెంబర్ ఒకటి ఇద్దాం. అండ్ అడ్మిషన్ ప్రూఫ్ ఇక్కడ మీరైతే అలాట్మెంట్ ఆర్డర్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో అడ్మిషన్ ప్రూఫ్ కోసం ఏదో ఒకటి నేనైతే జస్ట్ డమ్మీ డేటా అప్లోడ్ చేసేస్తున్నా. సో అడ్మిషన్ ప్రూఫ్. అండ్ దీని తర్వాత ఫ్రమ్ ఎనీ వన్ ఆఫ్ ది 2 రిఫరెన్సెస్. ఇది కాదు, ఇక్కడ మీకు రిఫరెన్సెస్ ఎవరిదైనా ఇవ్వచ్చు. మీ దగ్గర ఉన్న మీ ఫ్యాకల్టీ ఇంగ్లీష్ టీచరు, ఇంగ్లీష్ టీచరు,
మ్యాథమెటిక్స్ టీచరు, ఫిజిక్స్ టీచర్, కెమిస్ట్రీ టీచర్ మీకు ఎవరు క్లోజ్‌గా ఉంటే వాళ్ళని రికమెండేషన్ లెటర్ అడగండి. వాళ్ళతోటి రాయించుకోండి సరిపోతది. ఓకే. వాళ్ళ రిఫరెన్సెస్ కూడా మీరు పెట్టించుకోండి. అండ్ తర్వాత మనకి ఇక్కడ 2 రిఫరెన్స్ ఫ్రమ్ ఎనీ ఆఫ్ ది 2 రిఫరెన్సెస్ అడ్మిషన్ లెటర్, ఫీ రిసిప్ట్, బోనఫైడ్ సర్టిఫికేట్. దీనికి ఇక్కడ ఈ పర్టిక్యులర్ దానికైతే అప్లోడ్ చేయాల్సి ఉంటది. టెస్టిమోనియల్. సో, లెటర్ ఆఫ్ రికమెండేషన్ అంటున్నాడు. సో, లెటర్ ఆఫ్ రికమెండేషన్ మళ్ళీ అదే అప్లోడ్ చేస్తున్నాను. ఏదో ఒకటి అప్లోడ్ చేయాలి కదా మీకు చూపించడానికి. సో, అలా నేను అప్లోడ్ చేసేస్తున్నాను. సో, ఇవైతే ముందుగా మీరు ప్రిపేర్ చేసుకొని పెట్టుకొని తర్వాత అప్లోడ్ చేయండి. ఈజీగా అయిపోతుంది. మొబైల్ ఫోన్లో కూడా అప్లై చేసేసుకోవచ్చు. సేవ్ చేస్తా. సో, ఇక్కడ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అడుగుతున్నాడు. నేమ్ ఆఫ్ అకౌంట్ హోల్డర్ యాజ్ పర్ బ్యాంక్. సో, మీ బ్యాంక్ అకౌంట్ హోల్డర్ నేమ్ మీకు ఎలా ఉంటే అలా పెట్టేయండి. నేమ్ ఆఫ్ ది బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏదైతే అది మీకు ఏది ఉంటే అది పెట్టేసేయండి ఇక్కడ. అండ్ అకౌంట్ నెంబర్ అడుగుతున్నాడు. సమ్ నెంబర్. సో, బ్రాంచ్ సపోజ్ ఇది గద్వాల్ అనుకోండి. గద్వాల్ బ్రాంచ్ ఇది గద్వాల్. ఐఎఫ్ఎస్సి కోడ్ SBIN 00 మనకి ఇలా ఉంటుంది. SBIN 00213667 ఇదైతే SBI నవీపేట్. సో, పాస్బుక్ క్యాన్సిల్ చెక్ ఫోటో అంటున్నాడు. మళ్ళీ నేను ఏదో ఒకటి అప్లోడ్ చేయాలి కాబట్టి అది అప్లోడ్ చేసేస్తున్నా. రిలేషన్షిప్ విత్ బ్యాంక్ అకౌంట్ హోల్డర్ సెల్ఫ్ మీదైతే మీది, మీ పేరెంట్ అయితే పేరెంట్. ఇక్కడ ఎవరిదైనా అప్లోడ్ చేయొచ్చు అనుకుంటా. ఫాదరు, మదరు, బ్రదరు, సిస్టరు ఎవరిదైనా అప్లోడ్ చేయవచ్చు. ఓకే. వాళ్ళ డీటెయిల్స్ మీరు ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. అండ్ దీని తర్వాత సేవ్ అండ్ నెక్స్ట్ కొట్టేస్తున్నా. ఇక్కడ క్యాపిటల్ లెటర్సా? లెటర్ షుడ్ బి క్యాపిటల్. ఓకే. అదే ప్రాబ్లం ఇక్కడ. SBIN 00213667 ఓకే. క్యాపిటల్ లెటర్స్ అడుగుతున్నాడు కాబట్టి క్యాపిటల్ వేసాం. నెక్స్ట్ మనకి షార్ట్ స్టేట్మెంట్. ప్లీజ్ రైట్ ఎనీ వై యూ ఆర్ చూసింగ్ యువర్ కోర్స్ ఇన్ దిస్ పాలిటెక్నిక్ అండ్ వాట్ ఆర్ యువర్ ప్లాన్స్ ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ కోర్సు. సో, సింపుల్గా వాట్ యూ వాంట్ టు బికమ్ ఆఫ్టర్ దిస్ డిప్లొమా, వై యూ హ్యావ్ చూజన్ దిస్ డిప్లొమా కోర్స్ అది ఇది అని అడుగుతున్నాడు. సో, దానికి సంబంధించిన స్టేట్మెంట్ కూడా మనం ఆల్రెడీ చెప్పుకున్నాము. సో, దాన్ని అయితే మీరు ప్రిపేర్ చేసుకొని పెట్టుకొని ఉంచాలి. ప్లీజ్ రైట్ ఏ షార్ట్ స్టేట్మెంట్ అబౌట్ యువర్ స్ట్రగుల్ ఇన్ లైఫ్ ఆర్ ఎనీ ఎక్సెప్షనల్ సర్కమ్స్టాన్స్ ఇఫ్ ఎనీ. మీరు ఇప్పుడు ప్రజెంట్ మీరు ఏదైనా ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారా, మీ ఇంట్లో పరిస్థితి బాగాలేదా, ఎలాంటిది ఏంటి అనేది వాట్ స్ట్రగుల్ యు ఆర్ యాక్చువల్లీ ఫేసింగ్ అని చెప్పి ఇక్కడ ఒక షార్ట్ ఎస్ఏలాగా రాయమంటున్నారు 300 వర్డ్స్లో. అదైతే రాసేయండి. నేను రాసేస్తున్నాను. సంథింగ్ డమ్మీ రాయాలి కాబట్టి నేనైతే రాసేస్తున్నాను. రైట్. సో, ఇక్కడ మనకి రాసేసాం ఏదో ఒకటి. సక్సెస్ఫుల్గా సేవ్ అయిపోయింది. వేర్ డిడ్ యూ హియర్ అబౌట్ మెయిట్స్, ఈ స్కాలర్షిప్ గురించి మీరు ఎలా విన్నారు? సో, మీ కాలేజీలో ఎవరైనా ఫ్రెండ్స్ చెప్పారా, తర్వాత న్యూస్ పేపర్లో చూసారా, కాలేజీలో చెప్పాను. ఇప్పుడు నేను సపోజ్ నా వీడియో చూస్తుంటే నా వీడియో చూసినట్టు ఏదో ఒకటి పెట్టేసేయండి. అల్యూమినియం సంథింగ్. ఓకే. ఫ్రెండ్స్ వాట్ ఎవర్. ప్లీజ్ సెలెక్ట్ ది లొకేషన్ వేర్ యూ వాంట్ టు బి ఇంటర్వ్యూ. మీకు ఇంటర్వ్యూ ఉంటుందని చెప్తున్నాడు. సో, ఈ ఇంటర్వ్యూ సపోజ్ మన తెలంగాణ స్టూడెంట్స్ అయితే హైదరాబాద్ సెలెక్ట్ చేసుకోండి. ఓకే. అండ్ ఏపీ వాళ్ళ పరిస్థితి ఏంది మరి, దగ్గరలో ఉన్న లొకేషన్ పెట్టుకుంటే సరిపోతుంది. అంటే అందరికీ హైదరాబాద్ సూటబుల్ కాబట్టి హైదరాబాద్ పెట్టేసుకోండి. సో, ఇంటర్వ్యూ కూడా ఉంటుంది అన్నట్టు అర్థమవుతుంది ఇక్కడ. ఓకే. ఇది ఒకటి కంప్లీట్ కాలేదు. 90% కంప్లీట్ అంటున్నాడు. సో, మనకి ఈ పేజ్ కంప్లీట్ కాలేదని అడుగుతున్నాడు. 12th ఇఫ్ యూ కంప్లీటెడ్ క్లాస్ 12 ప్లీజ్ ఎంటర్ దిస్ పేజ్, అదర్వైజ్ క్లిక్ ఆన్ సేవ్ అండ్ నెక్స్ట్. సో, సింపుల్గా సేవ్ అండ్ నెక్స్ట్ క్లిక్ చేయమంటున్నాడు అంతే. అది చేయలేదు కాబట్టి మనకి ఇప్పటిదాకా ప్రొసీడ్ కాకుండా అయిపోయింది. ఓకే. అన్ని సెక్షన్స్ కంప్లీట్ అయినా 100% కంప్లీట్ అయింది. సో, పర్సనల్ డీటెయిల్స్, ఫ్యామిలీ డీటెయిల్స్, క్వాలిఫికేషన్, బ్యాంక్ డీటెయిల్స్, డాక్యుమెంట్స్, అదర్స్ ఇవన్నీ కూడా కంప్లీట్ చేసుకుంటే మనకు 100% కంప్లీట్ అవుతుంది. తర్వాత మనం అప్లికేషన్ అయితే సబ్మిట్ చేయవచ్చు. సో, మనకి అప్లికేషన్ సబ్మిట్ చేసిన తర్వాత మనకి అప్లికేషన్ ఫామ్ కూడా ఇలా కనిపిస్తుంది. సో, మీరు ఏమేమి సబ్మిట్ చేస్తారో అదంతా కూడా ఇక్కడ క్లియర్గా మనకి డీటెయిల్స్ కనిపిస్తున్నాయి. ఓకే. సో, ఇలా మనం మొత్తానికైతే ఈ అప్లికేషన్ కంప్లీట్ చేయవచ్చు. ఇది అప్లికేషన్ సబ్మిట్ అవుతుంది. ఆర్ యూ షూర్ యూ వాంట్ టు సబ్మిట్? ఎస్ అంటే అప్లికేషన్ అయితే సబ్మిట్ అయిపోతుంది. అప్లికేషన్ సబ్మిటెడ్ సక్సెస్ఫుల్లీ. ఓకే. మీ అప్లికేషన్ ప్రివ్యూ కూడా చూసుకోవచ్చు. సో, ఇది మొత్తానికైతే మనము ఈ కేసీ మహీంద్రా ఎడ్యుకేషనల్ ట్రస్ట్ వాళ్ళు ఆఫర్ చేస్తున్న ఈ స్కాలర్షిప్ అయితే అప్లై చేసుకునే ప్రొసీజర్. సో, మనకి మోస్ట్లీ ఈమెయిల్ కూడా వచ్చి ఉంటుంది. మరి ఈ పర్టికులర్ స్కాలర్షిప్ అప్డేట్స్ అవన్నీ మనకి ఎలా వస్తాయి ఏంటంటే ఇక్కడే చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. సో, మనకి ఇక్కడ
ఈ స్టేటస్‌లో చెక్ జేసుకోవాలి. సో, ఇలా మొత్తానికైతే మనకి కేసీ మహీంద్రా ఎడ్యుకేషనల్ ట్రస్ట్ స్కాలర్‌షిప్ అయితే అప్లై జేసుకోవచ్చు. ఇది ఆల్ డిప్లొమా స్టూడెంట్స్. చాలామంది డిప్లొమా స్టూడెంట్స్‌కి అసలు స్కాలర్‌షిప్స్ ఉన్నాయా? లేదా? అన్నట్టు పరిస్థితి ఉంది. ఈ స్కాలర్‌షిప్ అయితే 550 స్టూడెంట్స్ ఆల్ ఓవర్ ఇండియా వాళ్ళకి ఆఫర్ జేస్తున్నారు. ఎంతమంది అప్లై జేసుకుంటే అంతమందికి వచ్చే అవకాశం అయితే ఉంటది. తెలంగాణ, ఏపీ స్టూడెంట్స్‌కి మంచి అవకాశం. సో, ఈ ఆపర్చునిటీ మిస్ చేయకుండా ఈ పర్టిక్యులర్ స్కాలర్‌షిప్ అయితే అప్లై చేసుకోండి. అప్లై చేయడంలో మీకు ఎలాంటి సందేహాలున్నా కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. అండ్ మీకు ఈ ఇన్ఫర్మేషన్ నచ్చితే వేరే వాళ్ళకి కూడా షేర్ చేయండి. అలాగే ఈ వీడియోని హైప్ చేయండి. సో దట్ మిగతా డిప్లొమా స్టూడెంట్స్ కూడా కంటెంట్ అయితే రీచ్ అయ్యే అవకాశం ఉంటది. ఎవ్రీ ఇయర్ కూడా ఈ స్కాలర్‌షిప్స్ ఉంటాయి. సో, మీ జూనియర్స్ కూడా ఈ స్కాలర్‌షిప్ మీరు సజెస్ట్ చేయండి. తర్వాత ఒకవేళ మీకు అప్లై చేసి స్కాలర్‌షిప్ వచ్చినా రాకపోయినా తర్వాత మీ జూనియర్స్‌కి అయితే డిప్లొమాలో జాయిన్ అయిన స్టూడెంట్స్‌కి కూడా ఈ స్కాలర్‌షిప్‌ని వాళ్ళకి సజెస్ట్ చేయండి.